మా మీదకి రౌడీల్ని 2 బస్సుల్లో రౌడీల్ని 2 బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు. ఘోరమైన పరిస్థితులు మేము చూసాం. నేనేమంటానంటే సొంత చిన్నాన్ని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పిన ఆనాటి వ్యక్తి. అవన్నీ నారాసుర చరిత్రను రాసి నమ్మి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక రకంగా మా నాయకుడు సాఫ్ట్గా పోవటం, ఆ రోజు ఒక ఎస్పీని పంపించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూపించు పింక్ డైమండ్, లేకపోతే ఎత్తి లోపలేసి ఆగ్రనా. ఆడ ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పింది విన్నాం. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి ఈ రోజుకి ఆయన కుమార్తె, మీ చెల్లెలు, ఆయన చెల్లెలు ఢిల్లీ దాకా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 చెల్లెళ్ళు ఉంటే 2 చెల్లెళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు రక్షణ కల్పించండి. ఒక సొంత చెల్లెలు, ఒక చిన్నాన్న కూతురు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కలిగిద్దని ఎట్ట ఊహించగలం? కానీ ఇంత దారుణాలు చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు చూడలే.